జై గురుదత్త శ్రీ గురుదత్త. ఎర్రాప్రగడ ఈ మాట నాకు తెలుసుండి తెలియని వారంటూ ఎవరు ఉండరండి. 14వ శతాబ్దం పూర్వార్ధంలో మహాభారతంలో అరణ్య పర్వశేషం పూరించిన తర్వాత ఒకరోజు ఎర్రాప్రగడ గారు ధ్యానంలో ఉండగా ఆయన తాతగారు కనిపించారట. ఆయనకి భగవంతుడు కనిపించాల్సిన చోట ధ్యానంలో ఉండగా తాతగారు కనిపించారట. నిజానికి చెప్పాలంటే ఈ ఎర్రాప్రగడ గారికి కుటుంబ సభ్యులందరూ కూడా అహోబిల నరసింహస్వామి వారంటే వాళ్ళు ఇష్టదైవంగా కొలిచేవారటండి. ఆయన కథను నువ్వు ప్రబంధంగా రచించు అని వాళ్ళ తాతగారు అంటే ఎర్రాప్రగడ గారి తాతగారు ఆయనకి కలలో కనిపించి ధ్యానంలో కనిపించి నిర్దేశించారట అని అప్పటి నుంచి వారు చెప్పడం వలన ఆ ఆదేశానుసారం ఎర్రాప్రగడ గారు 5 ఆశ్వాసాలతో 800 పైచిలకు గద్య పద్యాలతో నృసింహ పురాణాన్ని రచించారండి మహానుభావుడు. అలా చిన్న విషయం అయితే కాదండి. హరివంశము నృసింహ పురాణాలను అన్నీ ప్రబంధ లక్షణాలతో తీర్చిదిద్దడం వలన ఈ ఎర్రాప్రగడ గారిని ప్రబంధ పరమేశ్వరుడు అని ప్రస్తుతిస్తూ ఉంటాం. నేటికి కూడా ప్రబంధ పరమేశ్వరుడు ఎవరయ్యా అంటే మన ఎర్రాప్రగడ గారే. సరే, ఇంకా నరసింహావతారంకి వచ్చేప్పటికీ కథ భాగవతంలో ఉంది కదా. పోతన గారి భాగవతంలో ప్రహ్లాదోపాఖ్యానము ఎర్రని గారి నృసింహావతారం కంటే ఎంతగానో ఎక్కువ లోకప్రియం అయిందండి. గొప్పది కాదండి, లోకప్రియం అయింది. అందరికీ పోతన గారు రాసిందే తెలుసు. ప్రహ్లాదోపాఖ్యానంలో ఎర్రని గారి నృసింహావతారం కంటే పోతన గారు రాసింది మాత్రమే ఎక్కువ జనం దృష్టికి వెళ్ళింది. కానీ పోతన గారు చాలా చోట్ల ఎర్రని గారిని అనుసరించారని, ఎర్రని గారిని ఎర్రన పోతనకు అన్నయ్య అని అనవచ్చునని ఎర్రన నృసింహ పురాణాన్ని తన పీఠికలో వెలువరించినటువంటి మహానుభావులు వేలూరి శివరామశాస్త్రి గారు ఒక మాట అన్నారండి. వారు పీఠికలో రాస్తూ, పోతన గారు ఎర్రనకు కనీసం అర్ధశతాబ్దం తర్వాతి వాడని మనం మాట్లాడుకోవచ్చు. ప్రహ్లాద హిరణ్యకశిప సంవాదంలో ప్రహ్లాదుడు సర్వేశ్వరుడు సర్వాంతర్యామి అని చెప్పే ఘట్టంలో ఎర్రాప్రగడ గారు అద్భుతంగా ఒక శేషపద్యం చెప్పారండి. అర్థం అతి సరళం. దాని గురించి అర్థం గురించి మనం మాట్లాడుకోకల్లా. ఎందువలంటే భగవంతుడు సర్వాంతర్యామి అని చెప్పుతున్నటువంటి సందర్భంలో చిన్నపిల్లాడికి కూడా అర్థమయ్యే విధంగా ఆయన ఆ శేషపద్యం రాశారంటే చాలా అద్భుతమైన విశేషం అండి. ఎక్కడా కూడా కఠిన పదాలు అనేవి కనిపించవు ఆ శేషన పద్యంలో. అంత అద్భుతంగా ఎర్రాప్రగడ వారు రాయటం జరిగిందండి. అర్థం కూడా ఎవరు విన్నా ఒకసారి వింటే అర్థమైపోతుంది. ముందుగా మనం ఎర్రాప్రగడ వారి యొక్క పద్యాన్ని మాట్లాడుకున్న తర్వాత పోతన గారి పద్యాన్ని కూడా మనం చూద్దామండి. ఈ రెండిటికి తారతమ్యం ఏంటనేది మనకు అర్థమవుతుంది. ముందుగా ఎర్రాప్రగడ వారి పద్యం, తర్వాత పోతన గారి పద్యం, తర్వాత మన విశ్లేషణ మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దామండి. మన ఎర్రాప్రగడ గారి పద్యం. కలడు మేదిని ఎందు కలడు దకంబుల కలడు వాయునందు కలడు వహని కలడు బాణుని ఎందు కలడు సోముని ఎందు కలడంబరంబున కలడు దిశల కలడు చరంబుల కలడు అచరంబుల కలడు బాహ్యంబున కలడు లోన కలడు సారంబుల కలడు కాలంబుల కలడు ధర్మంబుల కలడు క్రియల కలడు కలవాణి ఎందు కలడు లేని వాణి ఎందు కలడెల్ల వాణి ఎందు ఇంక వేయుని నేల సర్వేశ్వరుండు కలడు నీ ఎందు నా ఎందు కలడు కలడు. మన పోతన గారి పద్యం అండి. కలడంబోది కలండుగాలి కలడాకాశంబునన్ కుంభినిన్ కలడగ్నిన్ దిశలన్ పగళ్ళ నిశలన్ కజ్జోత చంద్రాత్మలన్ కలడోంకారమునన్ త్రిమూర్తుల త్రిలింగ వ్యక్తులందంతటన్ కలడీసుండు కలండు తండ్రి వెతకంగనేలా ఈయా ఎడన్. చూశారుగా మన బమ్మెర పోతన గారు, ఎర్రాప్రగడ గారు ఒకే విషయం అండి. ఒకే విషయంలో ఎంత చక్కటి తారతమ్యాలు మనకు కనిపించినాయి చూసారా. ఎవరికి వారే అద్భుతమైన సృష్టి చేశారండి. నిజంగా ప్రహ్లాదుడు హిరణ్యకశిపునితో మాట్లాడుతున్న సందర్భంలో నృసింహస్వామి వారి గురించి చెబుతూ స్వామివారు ఎక్కడ లేడు, అన్ని చోట్ల ఉన్నవారు స్వామివారే కదా అని చెప్పే సందర్భంలో
వీరి యొక్క ఊహాత్మకంగా ఈ రాసినటువంటి పద్యాలు అద్భుతమైన సృష్టి అనే చెప్పుకోవాలండి, నిజానికి చెప్పాలండి. అయితే దురదృష్టం ఏంటంటే ఆంధ్ర భాగవతం బమ్మెరపోతన గారు రాసింది చాలా విస్తృతంగా జనాల్లోకి రావడం, ఆయన చెప్పింది అందరూ కూడా వినటం వలన అందరి దృష్టిలో కలడంబోది కలడుగాలి కలండుగాలి అనేది అందరికీ వచ్చిన పద్యమేనండి. కానీ కలడు మేదిని ఎందు కలడు దకంబుల అనేది మన ఎర్రాప్రగడ గారు రాసిన నృసింహ పురాణంలోది తక్కువ మందికి వెళ్ళటం వలన ఇది సరిగా రీచ్ అవ్వలేదని చెప్పుకోవాలండి. కానీ ఇద్దరూ రాసినవి అద్భుతమైన సృష్టి. ఇందులో ఈ వీరు ఎక్కువ వీరు తక్కువ అని చెప్పడానికి లేదండి, ఎవరికి వారే చాలా అద్భుతమైన సృష్టి చేశారు. కానీ సహజంగా ఒక తరం వెళ్ళిపోయింది, పెద్దవాళ్ళు ఒక 60, 70, 85 సంవత్సరంలో ఉన్న వాళ్ళ తరం వెళ్ళిపోతుంది. ఆ తరంతోనే ఇవన్నీ పోతున్నాయేమో అని బాధగా ఉందండి నిజంగా చెప్పాలంటే. మహానుభావులు ఇప్పుడు 60, 80 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి మహానుభావులందరికీ కూడా ఈ పద్యాలన్నీ కూడా నోటికి వచ్చినవే అండి. కానీ ఇప్పుడు తరం తీసుకుంటే ఒక 30 నుంచి 50 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళని మాట్లాడితే 100కి 5% కూడా మనకి ఈ పద్య ధోరణి కనిపించదండి. ఇప్పుడు 60 నుంచి 80 సంవత్సరాలు 90 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళని ఎవరిని కదిలించినా ఈ పద్యాలు అలవోకగా వాళ్ళ నోటి నుంచి వచ్చేస్తాయి. మహానుభావులండి వాళ్ళు నేర్చుకున్న స్టాండర్డ్స్ అలాంటివి. కానీ ఇప్పుడు పాఠం చెప్పేవాడికి తెలియనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నాం. ఎప్పుడు ఒకటే మాదిరిగా వాడికి మార్కులు ఎక్కువ వస్తున్నాయి, నాకు వాడికి మార్కులు రావాలి, ఇదే ధోరణి వెళ్ళిపోవడం వలన అసలైన విషయాన్ని పూర్తి స్థాయిలో కోల్పోతున్నామనే విషయాన్ని అటు మాస్టర్లకు చెప్పే మాస్టర్లకు తెలుసండి, పిల్లలు కోల్పోతున్నారనే విషయాన్ని తెలుసు. జగమెరిగిన సత్యాన్ని చెప్పడానికి వారు కూడా భయపడతారు. ఎందువలంటే పేరెంట్స్ కోరుకునేది మార్కులు, ఆ మార్కుల కోసమే వాళ్ళు తపన పడతారు. వాస్తవానికి చెప్పాలంటే సబ్జెక్టు వేరు, మార్కులు వేరు. సబ్జెక్టు పరిపూర్ణంగా అందించలేక మార్కుల్ని బలవంతంగా అందించాల్సిన పరిస్థితులు నేటి సమాజంలో విద్యా వ్యవస్థలో చూస్తున్నాం. దురదృష్టకరం. రాబోయే రోజుల్లో బాగుండాలని కోరుకుంటాం, కానీ ఆ స్థాయికి వెళుతుందని నమ్మకాలు అయితే పూర్తిగా పోయేయండి. ఎందువల్లంటే తెలుగు భాష అంటేనే వ్యతిరేకమైన దిశలోకి వెళ్ళిపోయాం. తెలుగు భాష మాట్లాడితే చిన్న చూపుగా మాట్లాడేటటువంటి పరిస్థితుల్లోకి దాదాపు 50 నుంచి 60% వరకు వెళ్ళిపోయాం. తెలుగు భాష మన మాతృభాష అండి. తెలుగు భాషను కించపరుస్తున్నామంటే మన తల్లిని మనం కించపరుస్తున్నట్టు లెక్క. మనకే సొంతమైనటువంటి పద్యాలను మనం కాపాడుకోవాలండి. 60, 70, 80, 90 వయస్సులో ఉన్న మహానుభావులందరూ కూడా తెలుగు పద్యాల కోసం వారు ఎంతో కృషి సలిపిన వారేనండి. కనీసం ఇప్పుడున్న తరం 30 నుంచి 50 సంవత్సరాల లోపల ఉన్నవారు వాళ్ళు అనుసంధానించినటువంటి అంశాన్ని మనం పట్టుకుని ముందుకెళితే ఆ తెలుగు పద్యం రుచి అనేది భావితరాల వారికి తెలుస్తుంది. అది తెలిసే ప్రయత్నంలో మనందరం కూడా సమిధులు అవుదామని కోరుకుంటూ, జై గురుదత్త, శ్రీ గురుదత్త, శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు, మానికొండ రాజశేఖర శర్మ, రాజమహేంద్రవరం. స్వస్తి.